సూర్యుడి ప్రతాపానికి రాష్ట్రంలో నిప్పులు చెలరేగే ఎండలు కనిపిస్తున్నాయి. భానుడి భగభగలతో మరో 3-4 రోజులు అధిక ఎండలుండే అవకాశం ఉందని అంచనా వేశారు వాతావరణ శాఖ అధికారులు. ఇప్పటికే 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేడిగాలుల తీవ్రతతో పాటు వడగాలులు వీచే అవకాశంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వెదర్ ఆఫీసర్స్. రాష్ట్రంలో రోజురోజుకు ఎండ తీవ్రత పెరుగుతోందన్నారు వాతావరణ శాఖ అధికారులు. కొన్ని ప్రాంతాల్లో 5 డిగ్రీల కన్నా అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఎండవేడి ప్రభావం కనబడుతోందన్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు భానుడు భగ్గుమంటున్నాడు. దీంతో జనాలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. మరో 4 రోజులు అధిక ఎండలతో పాటు వడగాలులు ఉంటాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఎండల తీవ్రత అధికంగా ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక హీట్ వేవ్ కూడా ఉండడంతో పలు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. రేపు ఆదిలాబాద్, కొమురం భీం, ఆసిఫాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. Telangana is likely to have heat wave conditions in northern Telangana and temperatures are likely to be around 41 to 44 districts in many districts of the Telangana, especially in northern districts and the northeast districts of Telangana. Heat waves are likely to be around Adilabad, Komaram Bhim, Nirmal, Nizamabad, Jagitial and Rajana Sirisilla for today, and tomorrow it is likely to be in Adilabad, Nirmal, Nizamabad and Komaram Bhim. Rest of the districts today and tomorrow in Kamareddy, Medak, Sangareddy and Karimnagar area and this Warangal area are likely to record around temperatures of 42 degrees Celsius to 44 degrees Celsius. Hyderabad and its surrounding areas in the central districts are likely to be around 39 degrees Celsius to 42 degrees Celsius. And under the influence of this trough, the Telangana, South Telangana, especially the Mahbubnagar districts and Nagar Karnool area are likely to receive isolated light to moderate rains and at times thunderstorm accompanied with lightning today and tomorrow. Tomorrow in some parts of Nalgonda also likely to have light to moderate rains, at times thunderstorm activity with lightning. ఎండల తీవ్రతతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు.